ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్ నేను మీకు అందిస్తాను. ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ లీడ్లోకి వస్తుంది. బీజేపీ తన ఆధిక్యతను క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తుంటే కాంగ్రెస్ మాత్రం తన ఆధిక్యతను మెల్లమెల్లగా పెంచుకుంటూ వస్తుంది. హర్యానా ఫలితాలను ఎవరు కూడా ప్రస్తుతం అంచనా వేయలేకపోతున్నారు. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇక్కడ తప్పయ్యే అవకాశం ఉంటుందని కరెంట్ ట్రెండ్స్ మనకి చెప్తూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ మళ్ళీ అనూహ్యంగా మెల్లమెల్లగా పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐఎన్ఎల్డీ ఒక స్థానంలోని ఇతరులు 4 స్థానాల్లో ఉన్నారు. బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ 40 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. ఒకసారి మన జమ్మూ కాశ్మీర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. జమ్మూ కాశ్మీర్ చూస్తే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి 48 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యతను కనబరుస్తుంది. బీజేపీ 28 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. పీడీపీ కేవలం 3 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంటే ఇతరులు 9 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నారు. హర్యానా ఫలితాలు మాత్రం నెక్ టు నెక్ ఉండే అవకాశం ఉంది. ఏం జరుగుతుందని క్షణక్షణం రౌండ్కి కూడా మారుతున్న నెంబర్స్ ఉత్కంఠను కలిగిస్తూ ఉన్నాయి. ఆ వేడిని ఇంకా పెంచేస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి 2-3 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 75% సుమారు ఓట్లను కౌంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా 11 నుంచి 17 రౌండ్లు కౌంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రౌండ్కి పూర్తయ్యే కొద్దీ ఇంకెటువంటి నెంబర్స్లో మార్పులు చోటు చేసుకుంటాయి. బీజేపీ తన ఆధిక్యతను నిలబెట్టుకుంటుందా, కాంగ్రెస్ తన ఆధిక్యతను పెంచుకుంటుందా, ఏం జరిగే అవకాశం ఉందనేది ఉత్కంఠ కనిపిస్తుంది. చివరి ఫలితం వచ్చేంత వరకు ఆర్టీవీ మీకు ఈ ఫలితాల సరళిని మినిట్ టు మినిట్ అందిస్తూనే ఉంటుంది. ఒక థ్రిల్లర్ సినిమాను మనకి చూపిస్తుంది ప్రజాస్వామ్యంలో. నవ్వుతున్నారు భవానీ గారు. ఏంటి భవానీ గారు, మీ అంచనా ఏంటంటే మారిపోతుంది అనా? మనమే ఉన్నాము. అండ్ ఐ వాస్ హియర్ 3 గంటలకు ఫలితాలు తేలిన తర్వాత నేను హుటాహుటిన గాంధీ భవన్ వెళ్ళడం జరిగింది. ఈ రోజు కూడా హిస్టరీ రిపీట్స్ అనే చెప్తా ఉన్నా. ఐల్ బీ హియర్ అంటిల్ ద ఫైనల్ రిజల్ట్. అండ్ కాంగ్రెస్ ఈజ్ విన్నింగ్ అనే చెప్తా ఉన్నా. ఆన్ విన్నింగ్ సైడ్ కాదు, కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు విన్ అని చెప్తా ఉన్నా. సో వాళ్ళు తీసుకున్న 2-3 ఎగ్జాంపుల్స్ ఇందాక కూడా కేవలం వాళ్ళు ఒక మాదే నడవాలి, మేమే ఉన్నాము, మేమే చేస్తాము అనే ధోరణిలో పోతున్నారు. కొత్తగా కూడా వాళ్ళు ఎక్కడ సరే ఏది తీసుకున్నా కూడా పాలసీల మీద కూడా ఎక్కడ స్పష్టత లేదు, ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఎన్నిగో మీరు 100 పేపర్లు పెట్టినా కూడా అదే చెప్తుంది, రైతులకు అన్యాయమే చేసిండ్రు. మళ్ళీ అక్కడ చూసుకుంటే ఓకే తిరుపతిరావు గారు, కేవలం ఇప్పుడు 2-3 రౌండ్లకే బీజేపీ సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోందా? మేము పుంజుకుంటూ ఉన్నాం, ఈ నెంబర్స్ రాబోయే అంటే ఇంకా 75% కౌంటింగ్ పూర్తవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నెంబర్లన్నీ తారుమారయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్ అంచనా ఇక్కడ నిజమయ్యే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ సరే ఖచ్చితంగా గెలిచి తీరుతుంది, మెజారిటీ సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయి, ఆ విశ్వాసం ఉందని నేను మళ్ళీ కంటిన్యూ చేస్తూ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదో ఆనందపడిపోతుంది అనేసి అంటే మరి 2 సార్లు మేము ప్రభుత్వం అట్లా ఏర్పాటు చేసిన తర్వాత 3వ పర్యాయం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దగ్గరగా వెళ్ళామంటే కూడా అది విజయం కదా, మాకు విజయం కదా, అది ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ కదా, మమ్మల్ని ఆదరించినటువంటి తీరు కదా. కాబట్టి వాళ్ళే అంత అల్ప సంతోషులుగా మా ఆలోచన. జమ్మూ కాశ్మీర్ గురించి ఏం చెప్తారు? నిజానికి జమ్మూ కాశ్మీర్లో అప్పుడే 7-8 రౌండ్లు పూర్తి అయిపోయాయి. పైగా జమ్మూ కాశ్మీర్ లాంటి ఏరియాలో కౌంటింగ్ చాలా వేగంగా కొనసాగుతుంది. హర్యానాలో మాత్రం మందకొడిగా కొనసాగుతుంది. కేవలం 2-3 రౌండ్లే. జమ్మూ కాశ్మీర్లో అప్పుడే 7-8 రౌండ్లు పూర్తి అయిపోయాయి. 7-8 రౌండ్లు అయ్యేసరికి 48 సీట్లలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిక్యంలో ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన ఎన్నికలు కాబట్టి మొత్తం ప్రపంచం జమ్మూ కాశ్మీర్ వైపు చూస్తోంది. తిరుపతిరావు గారు. డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను. అదే అందువల్లనే ఇప్పుడు అక్కడ కూడా చూసినట్లయితే నేను మొదటే చెప్పాను, ప్రత్యక్షంగా నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ జత కట్టింది, పరోక్షంగా పీడీపీ సపోర్ట్ చేసింది. అయినప్పటికీ గణనీయమైనటువంటి ఫలితాలు భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది. ఏదైతే ఇప్పుడు కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ఫలితాలు జమ్మూలో కనబడట్లేదు వాళ్ళకి. జమ్మూలో మేము ఆధిక్యతలో ఉన్నాం. అంటే ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఆదరించారు, యాక్సెప్ట్ చేశారు. లేకపోతే 370 ఆర్టికల్ రద్దుని జమ్మూ కాశ్మీర్ తో పాటు యావత్ ప్రపంచం ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడి వాళ్ళ ఆమోదించాడనే కదా దాని అర్థం. 3 పార్టీలు కలిపి పనిచేసిన పక్కన ఉన్న కాశ్మీర్ లో మిమ్మల్ని తిరస్కరించారనే అర్థం కూడా వస్తుంది కదన్నా. మీరు అనుకోవచ్చు, మీరు ఇప్పుడు మేము అనుకోవడం కాదు, అక్కడ రిజల్ట్ అనుకుంటోంది కదా.
నేను అదే చెప్తున్నా, ఈ భాష్యం మీది కలిసి ఒకప్పుడు పీడీపీ భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పీడీపీయే, మేమేం కాదనట్లా. ఇవాళ ఏం చేసింది, పరోక్షంగా విడిగా పోటీ చేసి కేవలం భారతీయ జనతా పార్టీ ఓటు చేల్చడానికి అవకాశం ఉన్న దగ్గర మాత్రమే తన ప్రాధాన్యత చూపించుకొని ప్రభావాన్ని చూపించుకొని వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ లో. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల మీరు నేపథ్యంలో కలిసి పోటీ చేస్తేనేమో పక్కన అది ఓకే, మేము విడిగా వాళ్ళు విడిగా పోటీ చేస్తేనేమో ఓటు చీల్చడానికి. ఏం అన్యాయం ఇది? రెండు ఒకటే ఉండాలి కదా. మీరు అదే మాట్లాడతారు, మేము ఇదే మాట్లాడతాం. మీరు గెలిచేటప్పుడు అదే మాట్లాడతాం, మేము గెలిచేటప్పుడు ఇదే మాట్లాడతాం. మేము ఓడేటప్పుడు మాట్లాడితే మీరు ఓడిపోయేటప్పుడు నెంబర్లో మళ్ళీ మాట్లాడతారు. మార్పు కనిపిస్తోంది. కాంగ్రెస్ 39, బీజేపీ 46. నంబర్లు దోబూచులాడుతూ ఉన్నాయి. మొత్తానికి చివరి ఫలితం వచ్చేసరికి ఒక ఉత్కంఠను రేపే ఫలితాలు. చివరి ఫలితం వరకు కూడా ఒక 2020 ఫైనల్ మ్యాచ్ చూసే అవకాశం ఉంటుందేమో హర్యానా ఫలితాల్లో. నేను ముందే చెప్పాను సార్, ఒకటి అన్న మార్పులే ఉంటాయి కానీ పదుల సంఖ్యలో మార్పులు ఉండవు అని చెప్పడానికి కారణం అదే. భవానీ గారు, 1 మార్పులు ఉంటాయి అంటే ఒకవేళ మీరు 30 అదే మరి అంటే ఒకవేళ ఇఫ్ దే లూజ్ అది చెప్తారనమాట. నేను ముందే చెప్పిన కదా 1 మార్పు అని. నేను మొదల నుంచి అదే చెప్తున్నా, వీఆర్ విన్నింగ్ అనే చెప్తా ఉన్నా, మేము గెలుస్తున్నాం అనే చెప్తా ఉన్నా. కానీ కాంగ్రెస్ అక్కడ భయంకరమైన ప్రభుత్వ చెప్పలా అమ్మా, నేను జమ్మూ కాశ్మీర్ లో ఖచ్చితంగా మేము వెనకబడి ఉన్నామని చెప్తున్నాడు. విన్నింగ్ అని నేను చెప్పడానికి లేదే. మీరు చెప్పుకుంటే అది మీ స్వవిషయం. అది నేను చెప్పేది మీరే అన్నారు కదా, ఇప్పుడు జమ్మూలో ట్రెండింగ్ లో ఉన్నాము అందులో ఇందులో అని మీరే చెప్తా ఉన్నారు కదా. ఎందులో ఏది చెప్పినా సరే నైతికంగా ముందే చెప్పిన నేను. రాష్ట్రం మొత్తం మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పడానికి అన్న 38, కాంగ్రెస్ 38, బీజేపీ 47. మళ్ళీ నంబర్లు మారుతాయి. కాంగ్రెస్ వెనక్కి వెళ్తుంది. రోహిత్ గారు, ఐఎమ్ లీస్ట్ వరీడ్ అబౌట్ ద నంబరింగ్ అని ముందే చెప్పిన నేను. నంబర్లే కదా ఇంపార్టెంట్. అంటే నేను చెప్తాను ఈ టైంలో ఇంకా 10 రౌండ్లు పెండింగ్లో ఉన్నాయి. లెట్ 4 or 5 రౌండ్స్ ఫినిష్డ్ అండ్ దెన్ మనకు ఫైనల్ నంబర్ వస్తుంది. మీరే చెప్తారు, అబ్బా 55తో కాంగ్రెస్ గెలిచిందని చెప్తారు. 55 కాంగ్రెస్ నెంబర్స్ 50 దగ్గరికి స్పీడ్ అందుకుంటుందని చెప్తున్నారు తిరుపతిరావు గారు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు చాలా దగ్గరలో 7వ రౌండ్ కూడా ప్రారంభమైనట్టుగా అంటున్న సమాచారం. నేను వారి తాలూకా ఆశావక దృక్పథాన్ని విడనాడమని ఏ రోజు ఏ పార్టీ కోరుకోదు, ఖచ్చితంగా ఉండాల. అయితే మనం గత ఫలితాలు అనేసి అంటే నాట్ ఓన్లీ హర్యానా, గతంలో జరిగినటువంటి అంటే నిన్న చెప్పాను ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్ కి సంబంధించి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మా దగ్గరే ఉన్నాయి. 2 పర్యాయాలు కూడా ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగింది, మేము గెలవమని వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ నుండి 400 పైచీలకు వస్తాం, 250 పైచీలకు వస్తాం. బహుశా ఇప్పుడు ఈ సమయంలో మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు జమ్మూ కాశ్మీర్ లో రాంగ్ అయ్యాయి, ఇటు హర్యానాలో కూడా రాంగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ ని ప్రతిబింబించట్లేదు, అక్కడ రిఫ్లెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వవు. నేను చెప్తాను, ఆంధ్రప్రదేశ్ లో కూటమికి 164 సీట్లు వస్తాయని చెప్పి ఒకే ఒక ఎగ్జిట్ పోల్ చెప్పింది. మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదే, 124 దగ్గర ఆగిపోయారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వవు. అఫ్ కోర్స్ వాళ్ళకు ఉన్నటువంటి శాస్త్రీయత వాళ్ళకు ఉంటుంది, లభించినటువంటి శాంపిల్స్ కదా అక్కడ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఒక శాంపిల్ తిరుపతి లాంటి వాళ్ళని లేకపోయినట్టు భవానీ గారి లాంటి వాళ్ళని శాంపిల్స్ కావాలని చెప్పేసి వెళ్తారు. వీళ్ళలాంటి శాంపిల్స్ దొరకవు. మీలాంటి ఉన్నతమైనటువంటి మాకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మీలాంటి శాంపిల్స్ దొరికాయి